ఓం శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు నెలలో 17వ తారీఖు నుండి నెల రోజుల పాటు రవి సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశిలో సంచారం చేయటం అనేది మనకి సంవత్సరం తర్వాత వస్తుంది. రవి 30 డిగ్రీల పాటు ఒక రాశి నుంచి మరో రాశికి వెళుతూ ఉంటాడు. 30 రోజుల పాటు రవి ఒక రాశి నుంచి మరో రాశికి తిరుగుతూ ఉంటాడు. రవి పితృకారకుడు, ఆత్మకారకుడు, ఉద్యోగకారకుడు, ఆరోగ్య ప్రదాత. హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నాడు. ఆరోగ్యాన్ని ఇచ్చేవాడే సూర్యభగవానుడు. సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవం అంటారు మనం. రవిగ్రహము సంవత్సరం తర్వాత తన సొంత రాశిలోకి వస్తున్నాడు. ఎప్పటి నుంచి? ఆగస్టు 17వ తారీఖు నుంచి నెల రోజుల పాటు తన సొంత రాశిలో ఉంటాడు. ఇవి గోచారీత్యా చెప్పబడే ఫలితాలు. సహజంగా ఏమిటంటే తను ఉన్న రాశి నుంచి 3, 6, 10, 11 స్థానాల్లో సూర్యగ్రహం మంచి చేస్తాడని అర్థం. అలానే మనం బర్త్ చార్ట్ను కూడా చూసుకోవాలి. సూర్యుడు ఎక్కడున్నాడని. ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే. కానీ సూర్యుడు సంబంధించింది సూర్య మహర్దశ, రవి మహర్దశ జరుగుతున్నాడా, రవి నీచ స్థానంలో ఉన్నాడా, మన జన్మజాతకంలో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, రవి ఎక్కడున్నాడు, రవి సొంత రాశికి వచ్చినప్పుడు ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నెల రోజుల పాటు సింహరాశిలో సంచారం చేస్తారు. అంటే ఆగస్టు 17వ తారీఖున మన ప్రారంభమై నెల రోజుల పాటు రవి సంచారం చేస్తాడు. ఈ సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంటుంది? అదృష్టాన్ని ఇచ్చే గ్రహం ఏమిటంటే సూర్యభగవానుడే. ఈ సూర్యభగవానుడు ఏ స్థానాల్లో ఉంటే సుఫలితాన్ని ఇస్తాడు? ఈ గోచారాన్ని మనం పుట్టినప్పుడు ఉండే బర్త్ చార్ట్ని క్లబ్ చేసుకోవాలి. అంటే అక్కడ రవి మహర్దశ బాగా కలిసి వస్తుందా లేదా, ఇక్కడ గోచార రవి ఎలా ఉన్నాడు అంటే గోచార రవిని అక్కడ జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, ఏమన్నా మహర్దశ జరుగుతుందా అనేది అనాలిసిస్ చేసుకుని మనం ముందుకు వెళ్తే రవి కలిసి వస్తాడా లేదా అనేది మనం తెలుసుకునే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కుంభరాశి వాళ్ళకి సూర్యగ్రహ సంచారం వల్ల గోచారీత్యా ఏ విధంగా జరుగుతుందో తెలుసుకుందాం. కుంభరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం. సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల భార్యాబిడ్డల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఒకటి, అలానే పిల్లల యొక్క చదువులు కానీ, మ్యారేజ్ సంబంధించిన విషయాలు కానీ, ఎడ్యుకేషన్ సంబంధించిన కానీ, హెల్త్ సంబంధించిన విషయాల్లో ఫస్ట్ ప్రయారిటీ అనేది బాగా ఇవ్వాలి ఎక్కువగా. అంటే ఎప్పుడు కూడా ప్రపంచంలో ఒక వ్యక్తి డబ్బులు సంపాదిస్తున్నాడంటే పెళ్ళి అనేది చాలా ఇంపార్టెంట్. పెళ్ళి అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. మ్యారేజ్ ఎందుకు చేసుకుంటున్నారు అని అంటే సంతానం గురించి. సంతానం అభివృద్ధి చెందితే తల్లిదండ్రుల యొక్క ఆనందం అనేది చాలా విపరీతమైన ఆనందం. అంతకంటే ఆనందం ప్రపంచంలో ఎక్కడా లేదు. అలాంటి ఆనందంలో మునిగి తేలాలంటే సంతానం సంపదప్రదం అన్నారు. సంతానం బాగుండాలి. సంతాన విషయంలో కొద్దిగా జాగ్రత్తగా తీసుకోవాలి. వాళ్ళ యొక్క హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, వాళ్ళ యొక్క మ్యారేజ్ కానీ, సంబంధ బాంధవ్యాల్లో కొద్ది అజాగ్రత్త అనేది పనికిరాదు. జాగ్రత్తగా తీసుకోవాలి. శరీరం ఆరోగ్యంలో కొద్దిగా అనుకూలంగా లేకపోవటం, దీర్ఘకాలిక వ్యాధులు బయటపడే అవకాశాలు, ఇరుగు పొరుగు వారితోటి విరోధ భావాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. మనం ఎంత లిమిటెడ్గా మాట్లాడితే అంత మంచిది. అతి వినయం దూర్థ లక్షణం అంటారు. అతిగా మాట్లాడటం వల్ల కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అది కాలనీ వాళ్ళ వాసులు అనుకోవచ్చు, పక్కన వాళ్ళు అనుకోవచ్చు, ఫ్రెండ్స్ అనుకోవచ్చు, బంధువులు అనుకోవచ్చు. ఎంత లిమిట్, దాని అవధి అంటారు, ఒక పరిధి అంటారు. ఆ పరిధి దాటి మాట్లాడకూడదు. పరిధి దాటి మాట్లాడితే కూడా కోపాలు, ఆవేశాలు, ఒకటి నచ్చంది ఇంకోటికి నచ్చకపోవటం, ఇంకోళ్ళకి నచ్చంది ఇంకోళ్ళకి నచ్చదు. సర్దుబాటుతనం అనేది ప్రపంచంలో చాలా కష్టమైన, క్లిష్టమైన సమస్య ఇది. ఈ సమస్యలు రాకుండా కాపాడుకోవాలంటే అతిగా మాట్లాడకూడదు. అదొకటి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే నమ్మిన వారి వల్ల మనం మోసగించబడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎవరైతే బిలీవ్ చేస్తున్నామో ఆ బిలీవ్ వాళ్ళు మనల్ని మోసం చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే మనల్ని చీటింగ్ చేసే అవకాశాలు ఉంటాయి. మనం చీటింగ్ కాకుండా తప్పకుండా వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎన్ని సంవత్సరాలు మనతో పాటు ఫ్రెండ్షిప్ చేసినా తొందరపడి నమ్మటానికి వీలు లేదు.
అంటే నమ్మినట్టు మాత్రం నటించాలి కానీ పరిపూర్ణంగా నమ్మటానికి వీలేదు. అది కొంతమంది ఒక 10% 20% మాత్రం పీపుల్ ఉంటారు కానీ అందరినీ నమ్మాల్సిన అవసరమూ లేదు. అలానే భార్య అలానే తల్లి తరఫున బంధువుల రీత్యా కూడా కొంత బాధలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఒక వ్యక్తికి భార్య తరఫున కానీ భార్యకి భర్త తరఫున బంధువుల వల్ల కానీ గొడవలు జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అత్తగారు కానీ మామగారు, ఇటు అత్తగారు కానీ ఇటు మామగారు కానీ ఇటు బావమరిది కానీ వదిన కానీ మరదళ్ళు కానీ ఇలాంటి సంబంధాల్లో దగ్గరగా ఉండే ఒక రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ విషయంలో కొంత అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా వాళ్ళ మధ్యలో ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ఇన్వాల్వ్మెంట్ అయితే కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే పనికిమాలిన ప్రయాణాలు, అనవసరమైన ప్రయాణాలు, ఆ అనవసరమైన ప్రయాణాల్లో కూడా విసిగి చెందటం, నూతన ప్రయత్నాలు చేయలేకపోవటం, నూతన ప్రయత్నాలు చేయకపోవటమే మంచిది. ఇక్కడ ఏ నూతన వ్యాపారం కానీ నూతన ఉద్యోగం కానీ చేయకపోవటం మంచిది. ఒకవేళ నూతన ఉద్యోగం ప్రయత్నం చేసినా విఫలమయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఆరోగ్యాన్ని బహుజాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. భార్యాభర్తల మధ్యలో సంబంధ బాంధవ్యం బాగా పెంచుకోవాలి. బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తన చేయాలి. అలానే ఎవరిని నమ్మకూడదు. నమ్మినట్టు మోసించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇరుగు పొరుగు వారితో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని భగవంతుడి యొక్క ఆరాధన చేసుకొని ముందుకెళ్ళాలి. కొన్ని రెమెడీస్ చెప్పబోతున్నాం. ఆ రెమెడీస్ మీరు పాటించండి. ఇక్కడ చాలామంది కూడా బర్త్ చార్ట్లో కానీ గోచారీత్యా కానీ మాకు రవి కలిసి రావట్లేదు, రవి మహర్దశ కలిసి రావట్లేదు అని అనుకుంటుంటారు. రవి ఎలాగా ఎందుకని మనకి అంటే రవి నీచ స్థానంలో ఉన్న రవికి ఏదైతే స్వక్షేత్రం ఉంది, స్వక్షేత్రం సింహరాశి, రవికి ఉచ్చస్థానం మేషరాశి, దాని ఎదురుగా ఉండే సప్తమం నీచస్థానం అంటాం. అంటే తులారాశి నీచస్థానం. ఈ రవి ఎక్కడున్నాడు, మనకి జన్మజాతకంలో రవి ఏ స్థానంలో ఉన్నాడు, గోచారం అనేది ఎప్పుడు కూడా 20% మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బర్త్ చార్ట్కి 80 మార్కులు పడితే గోచారానికి ఎప్పుడు కూడా 20% మార్కులే పడుతుంటాయి. పదే నేను ప్రతి ఛానల్లో చెప్తూ ఉంటా. గోచారం అనేది ఏమిటి అంటే వాస్తవంగా ఏమిటంటే మనం ఎంత కృషి చేసినా కూడా ఆవగింజంత అదృష్టం ఉండాలంటారు. ఆ అదృష్టమే గోచారం. కృషి అంటే ఏమిటంటే జన్మజాతకం, బర్త్ చార్ట్లో ఆ లగ్నం నుంచి రవి ఏ స్థానంలో ఉన్నాడు, రవి యోగకారకుడా కాదా, రవి మార్గదశ బాగా కలిసి వస్తుందా లేదా అనేది మనం చూడాలి. అంటే రాశిచక్రము, భావచక్రము, నవాంశము, చతుర్థాంశము, ద్రేకాణము, హోర, త్రింశాంశం అనే అలాగా 16 లగ్న కుండలు ఉంటాయి. డీ చార్ట్స్ అంటారు. అలానే దశలు, అంతర్దశలు చాలామంది కూడా ఇవన్నీ కూడా అనాలిసిస్ చేయకుండా ఏదో చెబుతుంటారు, మామూలుగా చెబుతుంటారు. అలా కుదరదు. ఎప్పుడు కూడా జాతకాన్ని పరిపూర్ణంగా కంప్లీట్గా అనాలిసిస్ చేసే జాతకాన్ని చెప్పాలి. ఇక్కడ ఈ రవి దోషం ఉంది అని అనుకో, ఉదాహరణ నీచ స్థానంలో ఉంటే ఉద్యోగ భంగాలు, ఉద్యోగపరంగా అనుకూలంగా లేకపోవడం జరుగుతుంటుంది. దానికి రెమెడీస్ ఏం చేయాలి? సూర్య నమస్కారాలు, సూర్య హోమము, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, అలానే గోధుమలు, ఎర్రని వస్త్రము, ఎర్రని పూలు దానం చేయటం, ఆదివారం రోజున ఉపవాసం ఉండటం, సూర్యభగవాను ఆరాధన చేయటం, అలానే మనకి ఆదిత్యుణ్ణి హోమం చేయటం. అంటే ప్రభాకరాయుధే దివాకరాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని సూర్యుడికి సంబంధించిన అష్టకం చదువుకోవాలి. సూర్య నమస్కారాలు చేసుకోవాలి. అలానే ఓం సూర్యాయ స్వాహ, సూర్యగ్రహాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని చదువుకోవాలి. ఓం ఆదిత్యాయ స్వాహ, ఆదిత్యాయ ఇదన్నవమ అనే మంత్రాన్ని హోమం చేసుకోవాలి. అంటే జిల్లేడు సమిధలతోటి హోమం చేయటం వల్ల మనకి అనుకూలంగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి సూర్య నమస్కారాలు, సూర్యుడికి అర్ఘ్యం విడవటం, సూర్యోదయం కాకముందే లేవటము, మనకి సూర్య హోర ఉంటుంది. ఆ హోరలో మనం జపం చేయాలి. అంటే సూర్యగాయత్రి మంత్ర జపం ఉంటుంది. చక్కగా సూర్యుడిని అనుష్ఠానం చేయాలి. సూర్యుని చక్కగా భక్తి శ్రద్ధలతో కొలవటం వల్ల సూర్యుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది, ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది, ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. సూర్యుడి వల్ల చాలా శుభత్వాన్ని జరిగే అవకాశం ఉంటుంది. గతంలో పూర్వ రోజుల్లో మనకి సూర్యలైన్ అంటారు, సన్లైన్ అంటారు. అంటే సన్లైన్ ఎక్కడుందని చూసుకుంటుంటారు. మనం ఓల్డ్ సినిమాల్లోకి వెళ్ళామనుకోండి,
ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, కాంతారావు గారి ఈ పిక్చర్లోకి వెళితే రేలంగి వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే సూర్యరేఖ లేకపోతే సూర్యుడి యొక్క రేఖను ఉండాలని అట్లకాడతోటి కాల్చి చేతుల మీద ఇలా పెట్టుకునేవాళ్ళు. ఓ రేలంగి సినిమాలో ఒకటి ఉంది. అంటే యాస్టీజ్గా అలా పెడితే రాదు, నిజంగా అస్తాముద్రికం ప్రకారంగా సన్లైన్ అనేది బాగుండాలి. అంటే సూర్యుడు అంత అదృష్టాన్ని ఇచ్చేవాడు అని నేను చెబుతున్నాను. అందువల్ల ఆ సూర్యుడు అదృష్ట యోగాన్ని, రాజయోగ కారకత్వాన్ని ఇచ్చేవాడు సూర్యుడు. కాబట్టి ఖచ్చితంగా సూర్యుడు ఇక్కడ అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉంటేనే మనం ప్రతి పని చేయగలుగుతాం. సూర్యుడి వల్ల ఎలా ఉంటుంది? ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుంటే మనం డబ్బు సంపాదించగలుగుతాం. డబ్బు సంపాదిస్తే పెళ్లి చేసుకోగలుగుతాం. పెళ్లి చేసుకుంటే సంతానం కలుగుతుంది. సంతానం వల్ల స్థిరాస్తులన్నీ కూడా సంపాదించగలుగుతాం. సంతానం కోసం కష్టపడతాం, అదృష్టాన్ని పెంచుకుంటాం. దట్ ఈస్ ద సన్ ప్లానెట్. అందువల్ల ఖచ్చితంగా సూర్యుడు ఎలా ఉన్నాడో మనం చూసుకోండి. మీ అందరికీ కూడా సూర్యగ్రహం అనుకూలత ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.